ఈరోజు ఒక మంచి సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తూ ఉంది. యాక్చువల్లీ సూర్యకి స్క్రీన్ ముందు రావాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. మమ్మల్ని అంతా పెద్ద పెద్ద హీరోలను చేసినాడు, కానీ ఆయన మాత్రము ఎప్పుడు తెరనకాలే ఉంటాడు. ఇది ఒక టైం, ఒక సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. రియలీ ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఇక్కడ ఉండి సాంగ్ తీసిండేది ఇది. 5 ఏళ్ళకు ముందు ఆవులు మేపుకుంటా, 6 ఏళ్ళకు ముందు ఆవులు మేపుకుంటా అందరూ ఇంత గొప్ప కళాకారులందరూ కలిసి ఆ రోజు చేసిన ఈ నువ్వరాయననే శిల్పి నుండి, అన్నదమ్ముల సాంగ్ నుండి, మాయరా మాయ సాంగ్ నుండి, మనిషి ఏడాబోయినావో మనిషి సాంగ్ నుండి, మన్నట కలియుగ కర్ణ, అమ్మా నాన్న సాంగ్ నుండి, ఒక్కటి కాదు రెండు కాదు అన్నీ సూపర్ డూపర్ బంపర్ హిట్ సాంగ్స్ అన్నీ ఆ మహానుభావుడు మా అన్న చరణర్జున్ అన్న ఇచ్చిండే ప్రతి సాంగ్ని తీసుకుంటూ దాన్ని గొప్పగా ఒక శిల్పి, ఆ సాంగ్లో శిల్పి నేను కాదు, ఆ చెక్కిన శిల్పి జక్కన్న అనే వర్డ్ కాదు, కానీ అంతకు మించిన వర్డ్ ఇవల్ల యాక్చువల్లీ అది భగవంతుడి దయ, భగవంతుడి సంకల్పం. ఆ టైము, ఆ వేళ విశేషము ఆయన దగ్గర అవన్నీ చేయించుకున్నాయి. మీకు అందరికీ తెలియని విషయం ఏమంటే, మామడుగు చెరువు వెనకాల, మీకు వెనకాల కనపడే చెరువు మామడుగు చెరువు వెనకాల పత్తికొండ కూడా లైట్గా బ్యాక్గ్రౌండ్లో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇదే పలమనేరు నియోజకవర్గంలో చేసిన ప్రతి సాంగు కోట్లు 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 వ్యూస్ వచ్చింది. ఈ సాంగ్లో ఏదైతే బాధ చూసినామో, ఈ సాంగ్లో ఏదైతే వేదన చూసినామో, ఒక మంగళ వాళ్ళ నుండి, ఒక చాకల వాళ్ళ నుండి, ఒక మగ్గమేసే వాళ్ళ నుండి ప్రతి మనిషి వాళ్ళ కుల వృత్తులను చేసుకుంటా ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు అనాదిగా ఒక షేవింగ్ చేసే వాళ్ళ నుండి ప్రతి ఒక్క మనిషి, వీళ్ళు వాళ్ళు డప్పు కొట్టే వాళ్ళ నుండి ప్రతి ఒక్క కళాకారులను, శిల్పుల నుండి అందరూ బాధలు ఘోషలు ఆ రోజు తెర ముందర చూపించగలిగినాం. కానీ ఈరోజు వాళ్ళందరి ఘోషలు బాధలు తీరేదానికి ఒక స్టెప్ తీసుకున్నాం. ఇది పార్టీలకు అతీతంగా ఆయా సందర్భానుకూలంగా భగవంతుడి ఆశీర్వాదంతో ఇక్కడ పోటీ చేయాలన్నా ఎక్కడ పోటీ చేయాలనేది భగవంతుని నిర్ణయం. కానీ తప్పకుండా ఈ బీవీఎం సంస్థ, ఈ బీవీఎం శివశంకర్, ఈ బీవీఎం టీం మొత్తం ఈ పలమనేరులోని ప్రతి సమస్యని ఈ ప్రపంచంలో ఎవరు చేసి చూపిలేని విధంగా తప్పకుండా ప్రతి కళాకారుడు, ప్రతి చేనేత కార్మికుడు, కులాన్ని నమ్ముకొని ఆ కుల వృత్తులను చేసుకునే ప్రతి వ్యక్తికి న్యాయం చేసే విధంగా ఈ నువ్వరాయనేనో శిల్పి సాంగ్ సాక్షిగా నిర్ణయాలు అయితే తీసుకుంటాం. అవన్నిటిని నిర్వర్తించల్లా, వాటిలన్నిటిని ఆ బాధల నుండి విముక్తి చేపించల్లా, ప్రతి ప్రజలందరూ గొప్పగా ఉండేట్లుగా, కళల్ని ఆశీర్వదించేట్లుగా ఈ రాజకీయాలన్నీ ఉండాలని చెప్పి ఎన్నో ఏళ్ళ నుండి మేము అనుకుంటా ఉన్నాం. ఇది సాంగ్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉండేది కాదు. ఇది గుండెల నిండా గుండెలు పగిలి తీసిన సాంగ్స్. ఇది ఆ సాంగ్స్లో ఏదైతే క్యారెక్టర్ ఉందో అది మా ఒరిజినల్ క్యారెక్టర్. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆ సాంగ్స్లో ఏదైతే క్యారెక్టర్ ఉందో అదే ఒరిజినల్ క్యారెక్టర్ మాది. ఇలాంటి గొప్ప కళాకారులు అందరూ ఒక దీని నుండి ఇంత స్థాయికి తీసుకొచ్చినాం. ఇంక పైన ఒరిజినల్గా పాటు పడుతూ వస్తూ ఉంటాం. ప్రతి కార్యము చేసే ప్రతి ఘనకార్యాన్ని మేము వీడియోల రూపంలో అలా చేసుకొని వస్తాం. ఈ పలమనేరు నియోజకవర్గంలో గొప్ప అత్యధిక మెజార్టీతో ప్రజలందరి మన్ననలతో గెలిచి సేవ చేసేదానికి ఒక పునాదులు వేసుకొని ఇంక ముందరకు పోతాం. ఆషామాషైన విషయం కాదు, చాలా బలంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది, చెప్పినంత ఈజీ కాదు. కానీ భగవంతుడి సంకల్పం ఉందనేది మాకు తెలుసు. ఓటేసి గెలిపించేసి అత్యధిక మెజార్టీతో గెలిచిపోతే కాదు నా గెలుపు. ఏవైతే వాగ్దానాలు ఇచ్చినామో, ఏదైతే కష్ట నష్టాలు, ప్రజల్లో ఉండే కష్ట నష్టాలు అన్నింటినీ తీర్చగలిగినామో ఆ రోజు నిజమైన గెలుపు అని నేను అనుకుంటానో. ఆ గెలుపు గురించి అందరూ రెడీగా ఉండండి. తప్పకుండా మీ ముందరికి ప్రతి ఇంటికి నేను వస్తాను. మీ బీవీఎం శివశంకర్ నువ్వరాయననే శిల్పి నుండి ఇప్పటి వరకు చూసిన అన్ని సాంగ్స్లో నటించిన వ్యక్తిని, ఆయనే డైరెక్షన్ చేసింది. వయసులో చాలా చిన్నోడైనప్పటికీ అన్న ఒక తల్లి కడుపులో పుట్టాల్సిన అవసరం లేదు, తల్లి కడుపులోనే పుట్టాల్సిన అవసరం లేదు అన్నదమ్ములుగా ఉండడానికి. అంతకు మించి అన్నదమ్ములకు మించి ఆప్యాయత ప్రేమను పంచేంత వ్యక్తులు వస్తూ ఉంటారు సమాజంలో. అట్లా సూర్య కానీ, బాలకృష్ణ కానీ, మా టీం మెంబర్స్ అందరూ, జై కానీ, సుధా కానీ, అనిల్ కానీ, ఎవ్రీథింగ్ ఆల్ మెంబర్స్, వీళ్ళని వాళ్ళని కాదు. ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే ఎంతోమంది నా మీద నమ్మకం పెట్టి ప్రతి ఒక్క మనిషిను ఈరోజు ఆశీర్వదించిన దానికి ఈ స్థాయికి రాగలిగినాం. ప్రతి ఇంటికి వస్తాం,
దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇలాగే మన ప్రయాణం మీరు మేము అందరూ మమేకమై 2,55,000 కలిపితే ఒక కుటుంబం ఈరోజు. ఈ కుటుంబం సత్తా ఈ ప్రపంచానికి చాటుతాం. జై హింద్.